వెల్కమ్ టు పీపుల్ మీడియా. సో నేను ఈరోజు వచ్చేసి మనతో వరంగల్ వర్ష గారు ఉన్నారు. సో ఆవిడ వచ్చేసి రీసెంట్గా ఇప్పుడు నవీన్ అన్న ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఎప్పుడైతే అనౌన్స్మెంట్ అయ్యారో అప్పుడు ఈవిడ పేరు బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో ఏదో ఓపెన్ చేసినా సరే ఈమె పక్కా కనిపిస్తుంది, ఫేస్ కనిపిస్తుంది, వాయిస్ అనిపిస్తుంది. సో మరి ఎందుకు ఈ టైంలోనే వచ్చింది ఏంటి అనే విషయాలన్నీ తనని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నా అండి. సో మీ ఇన్స్టానే కాకుండా ఏది చూసినా సరే మీ వీడియో బయటకు వస్తుంది, మీ వాయిస్ బయటకు వస్తుంది. అసలు ఎందుకు ఇంతకుముందుకు ఎప్పుడు కూడా రాని వాయిస్ ఇప్పుడే బయటకు ఎందుకు వచ్చింది? ఎలా అని కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి గ్రామానికి ప్రజలందరికీ చేరే విధంగా అందాలి అనేసి నేను తీస్తున్న వీడియోస్ అంతే. దానికి వెనుక ఏం లేదు. ప్రభుత్వం తరఫున ఏమైతే సంక్షేమ పథకాలు అందిస్తున్నారో రేవంత్ రెడ్డి గారు, ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ అన్న ఏమైతే సంక్షేమ పథకాలు చెప్పిన విధంగా ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నారో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. నిజంగానే ప్రజల దగ్గర తీసుకెళ్తున్నాను. ప్రజలు కూడా దానికి ఎంతో స్పందిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఏ ఒక్క సంక్షేమ పథకం అందే విధంగా లేకుండే. ఎందుకంటే లోపల ఉన్న క్యాడర్ వరకే లేదండి. బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, ఏ పార్టీ అయినా ఎవరైతే లీడర్స్ ఉన్నారో అక్కడి వరకే, ఏమన్నా వస్తే అక్కడి వరకే ఉండే, ప్రజల దగ్గరికి ఏం వెళ్ళకుండే. కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటికి ఏదో ఒక విధంగా ప్రతి సంక్షేమ పథకం వాళ్ళకి వర్తిస్తుంది ఇప్పుడు. అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి ఇప్పుడు దాదాపు 2 years అవుతుంది. ఈ 2 years కూడా ఎక్కువగా మీ వాయిస్ వినిపించలేదు. ఎప్పుడైతే నవీన్ పేరు వచ్చిందో అప్పుడు మాత్రమే వచ్చింది. అప్పటి నుండి కూడా చేసినా నేను, బట్ పబ్లిక్ కి రీచ్ కాలే కావచ్చు. బట్ ఇప్పుడు రీచ్ అవుతుంది. ఎందుకంటే క్లియర్ కట్ గా చెప్తున్నాము, ఏవైతే గవర్నమెంట్ చేస్తుందో వాటి గురించి నేను చెప్తున్నాను. కానీ దానికి ఏం లేదు, 100% పబ్లిక్ కి రీచ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏమైతే హామీలు ఉన్నాయో అవన్నీ నెరవేరుస్తున్నారని చెప్పేసి అన్నారు. రీసెంట్గా చూసుకుంటే 2500 ఇస్తా అని చెప్పేసి అన్నారు, అది ఇవ్వలేదు. ఇంకోటి తులం బంగారం, పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి ఇస్తాను, అవి కూడా ఇవ్వలేదు. అంటే 2 years అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కటి కూడా వీటిని ఎందుకు అమలు పరచలేదు, ఎందుకు తీసుకెళ్ళట్లేదు? వీటి గురించి మాట్లాడుతున్నారు, ఇచ్చిన వాటి గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఇచ్చిన ఎట్లా అందుతున్నాయి కాబట్టి వాటి గురించి ఇంకా అవసరం లేదు. రాని దాని గురించే కదా ప్రజల మధ్య పోరాడుతుంది. రాని వాటి గురించి గవర్నమెంట్ వచ్చి 20 నెలలు అవుతుంది. ఇంకుంది టైం, ఇంకా 3 years ఉంది. 3 years వరకు ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఒక్కరికి అందుతుంది అనేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తుండ్రు. కాబట్టి వెయిట్ చేయాలి. గవర్నమెంట్ వచ్చింది, గత 10 సంవత్సరాలు చెయ్యనిది 20 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చేసింది. కాబట్టి ఇంకా 3 years టైం ఉంది. 3 years లో ప్రతి ఒక్కటి ఏవైతే సంక్షేమ పథకాలు చెప్పిండ్రో అవన్నీ ప్రజలకి అందుతాయి అనేసి ముఖ్యమంత్రి గారు చెప్తుండ్రో మేము చెప్తున్నాం. సో ఇప్పుడు ఇచ్చిన కాంగ్రెస్ ఏవైతే హామీలు ఇచ్చిందో వాటిని కాకుండా ఒక్కదాని వల్ల తెలంగాణ ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఎక్కడ అంటే రేషన్ షాప్లో సన్నబియ్యం ఇస్తున్నారు. దీని ఒక్కడి వల్లనే అందరు ప్రజలు సంతోషంగా ఉన్నారు తప్ప వేరే వాటి వల్ల అంత సాటిస్ఫాక్షన్ లేరు అని చెప్పేసి అంటూ ఉన్నారు. దానికి ఏమంటారు? అన్నిట్లలో ఆనందంగానే ఉన్నారు ప్రజలు. ఇప్పుడు ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిండ్రో ముందుగా మహిళలకి, ఆడబిడ్డలకి ఉచిత బస్ సౌకర్యం కల్పించిండ్రు. ఎందుకు సంతోషంగా లేరు? ఈ రోజు ఆడబిడ్డల పేరు మీద ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ వస్తుంది, విద్యుత్ అందిస్తున్నారు, 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారు. ఇంక ఇలా ప్రతి ఒక్క దాంట్లో ఆడబిడ్డల పేరు మీద 1 కోటి మంది మహిళలని కోటీశ్వర్లను చేస్తా అనేసి రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా చేస్తున్నారు. ఈ రోజు ఆర్టీసీ బస్సు చేస్తా అన్నారు. మరి అదెందుకు ఒక ప్రెస్ మీట్ లో ఏమన్నాడు, నా దగ్గర మన తెలంగాణ రాష్ట్రంలో రూపాయి కూడా లేదు, నన్ను కోసినా కూడా రాదు అని చెప్పేసి అన్నాడు. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు అన్నారు? బట్ ఇప్పుడు చేస్తుండ్రు కదా. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు అప్పుల కుప్పగా మార్చిపోయినరు. అప్పుడు బడ్జెట్ ఉంటది అనుకున్నాం, కానీ వచ్చినాక చూస్తే ఏమున్నాయి, ఉట్టి సీసాలే కనిపిస్తున్నాయి. ఆడ కేసీఆర్ గారు వచ్చాక అభివృద్ధి అయిందా కాలేదా? తెలంగాణ అభివృద్ధి అయిందా కాలేదా ప్రజలు తెలుస్తున్నారు. ఎక్కడ అభివృద్ధి అయింది? ఏ రోజు నువ్వు దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పినావు, 3 ఎకరాల భూమి ఇస్తా అన్నావు దళితులకి, ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు, 10 ఏళ్ళు ఏ ఒక్క నోటిఫికేషన్ కరెక్ట్ టైంకి ఇవ్వకుండా పేపర్ లీకేజ్ల వ్యాపారాలు చేసిండ్రు. ఇంట్లో ఒక కుటుంబంలో ఈ రోజు నాలాంటి వాళ్ళు ఉంటారు, ఒకరు జాబ్ చేస్తే వాళ్ళ ఇల్లు సంతోషంగా ఉంటది. కానీ అట్లా ఎక్కడైనా జరిగింది? ఇప్పుడు 10 సంవత్సరాలు ఎవరికి వచ్చినాయి జాబ్స్? ఏ ఒక్క గ్రూప్స్ ఎగ్జామ్స్ పెట్టినరా? గ్రూప్ 1 ఎప్పుడైనా పెట్టినరా? 13 సంవత్సరాల నుండి ఏ ఒక్క గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టలే. ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇవ్వడం, పేపర్ లీకేజ్ చేయడం, ఎగ్జామ్స్ పెట్టడం, అక్కడి వరకే క్యాన్సిల్ అవుతుండే. కానీ ఈ రోజు రేవంత్ అన్న గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టి ఈ రోజు నియామక పత్రాలను అందజేయడం జరిగింది. గ్రూప్ 2 పెట్టడం జరిగింది, గ్రూప్ 2 కూడా ఇచ్చారు, గ్రూప్ 3, గ్రూప్ 4 కూడా ఇస్తామనేసి చెప్తుండ్రు. మరి నిరుద్యోగులు ఎందుకు ధర్నా చేస్తున్నారు? ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి అగనెస్ట్ గా నామినేషన్ చేశారు?
గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడాలి? సరే, ఆ రోజు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మాట్లాడినరా, ఎవరి తరఫున మాట్లాడినరో ఇస్ లివ్ ఇట్. బట్ ఈ రోజు 20 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఈ యొక్క ఎగ్జామ్స్ అన్ని పెడుతుండ్రు. మరి గతంలో వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? మీరు ఎందుకు స్పందించలేదు? అప్పుడు స్పందించిండ్రు, మరి మీకు ఎందుకు జాబ్స్ రాలేదు? ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి జాబ్స్ ఇస్తలేదు అంటే ఎందుకు ఇస్తలేదు? టీఆర్ఎస్ ఉన్నప్పుడు దాదాపు ఒక 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పేసి, అంటే గవర్నమెంట్ ఉద్యోగం కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పేసి కూడా చాలా మంది అన్నారు. వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, గవర్నమెంట్ జాబ్స్ కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. ప్రైవేట్ ఎట్లా ఇచ్చిండ్రు? కంపెనీస్ తీసుకొచ్చేలా. కంపెనీస్ తీసుకుంటే వెనక నుంచి ఏం వాళ్ళకి రాందే ఇచ్చిండ్రా? ఏమొచ్చింది అనుకోవచ్చు, వాళ్ళకి పైసలు తీసుకొని ఇచ్చిండ్రు. అంటే పైసలు అంటే ఎంత, ఎట్లా వాళ్ళకి తెలుసు అది. ఈ రోజు ఎట్లా అంటే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా ఉంది అని అంటే, కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడైనా ఈనాడైనా విద్యార్థుల పరంగా నిరుద్యోగుల పరంగా కొట్లాడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మాకంటూ ఒక జాబ్ వస్తుంది అనేసి నమ్మకం ఉంది వాళ్ళకి. ఓకే. సో ఇందాక మీరు బస్సెస్ గురించి మాట్లాడారు కదా. సో బస్సెస్ వల్ల యూజ్ ఎవరికి అవుతుంది? ఉమెన్స్కి మాత్రం. కానీ ఆటో నడిపితే వాళ్ళ ఫ్యామిలీ బాగుపడుతుంది. అంటే ఆటో వాళ్ళని పక్కన పెట్టేసి ఒక ఉమెన్ కోసము తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఆటో నడుపుతున్న ఫ్యామిలీలో దాదాపు 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఉంటారు. అంటే బయటికి వస్తే 500,000 రూపీస్ వస్తాయి. ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు వల్ల 500 పోయినాయి, 1000 రూపీస్ కూడా పోయింది. చాలా మంది ఆకలి అలవాటిస్తున్నారు ఆటో. అట్లా ఏం లేదండి, అట్లా ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఆటో వాళ్ళని కూడా మేము ఆదుకుంటాము అనేసి చెప్పారు. బట్ ఇట్ టేక్స్ సమ్ టైం, కొంచెం టైం పడుతుంది. బట్ డెఫినెట్ గా వాళ్ళకంటూ ఒక గుర్తింపు, వాళ్ళకంటూ ఒక మనీ. ఎప్పుడు పట్టవచ్చు టైం? మరి ఎప్పుడు టైం తీసుకోవచ్చు? టైం అని అంటే ఇంకా 3 years ఉంది, మాక్సిమం ఇంకా 1 year కావచ్చు, అంతే కదా. అంతకంటే ఎక్కువైతే పోదు. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అందరూ డెవలప్మెంట్ అయితేనే ప్రభుత్వానికి ఒక మంచి పేరు వస్తుంది, ఇంట్లో కుటుంబం ఆల్రెడీ 2 years దగ్గరికి వస్తుంది. ఇంకా టైం కావాలంటే వాళ్ళు ఇంకా అదే అయిపోతారు. మరి 10 సంవత్సరాలు చేయండి, ఈ రోజు 20 నెలల్లో ఏం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం? ఏం చేశారు? ఒక్క సన్న బియ్యం తప్ప ఇంకా ఏమి లేదన్న. 10 సంవత్సరాలు రేషన్ కార్డులు ఇవ్వలే, ఈ రోజు రేషన్ కార్డులు ఇచ్చిండ్రు. రేషన్ కార్డులు లేక కొంతమంది కొన్ని సంక్షేమ పథకాలు అందలేదు. హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఆనాడు 5 లక్షలు ఉంటే ఈ రోజు 10 లక్షల వరకు పెంచారు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినవి చాలా ఉన్నాయి. గతంలో వాళ్ళు చేయలేదు. గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ప్రజలని మభ్యపెట్టిండ్రు తప్ప వాళ్ళు చేసిన పాపాన పోలే. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిండ్రో, ఆనాడు సెక్రటేరియట్ యొక్క కంచెలు బద్దలు కొట్టి ఆనాడు చిన్న చీమ పురుగుని కూడా లోపలికి రానివ్వకుండే. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అని కాదు, ఎవరని కాదు, ప్రతి ఒక్క ఇప్పుడు ఇక్కడ ప్రజావేదిక అని ఒకటి పెట్టారు కదా. సో ఎప్పుడైనా రావచ్చు అని చెప్పేసి స్టార్టింగ్ లో చెప్పారు. ఇప్పుడు వెళ్తే జస్ట్ పత్రం కూడా తీసుకోవట్లేదు అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. అట్లేం లేదు, తీసుకుంటున్నారు, ప్రజలు తీసుకుంటున్నారు. వెళ్ళిన వల్లే చెప్పారు, తీసుకుంటున్నారు. వెళ్ళిన వాళ్ళు ఎవరు చెప్పిండ్రు? పబ్లిక్ లోనే వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇస్తే లేరు, ఇప్పుడు తీసుకోవట్లేరు, తర్వాత రండి అని చెప్పేసి తిప్పుతా ఉన్నారు అని చెప్పేసి. లేదు, అట్లా లేదే, తీసుకుంటున్నారు. 100% వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. గతంలో కంటే ఇప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతున్నాయి. ల్యాండ్స్ పరంగా కానివ్వండి, గతంలో ఎన్నో ల్యాండ్ ఇష్యూస్ ఉండే, ఈ రోజు మా విలేజ్ లోనే ల్యాండ్ ఇష్యూస్ క్లియర్ అయిపోయినాయి. ఇట్లా విలేజెస్ లలో ల్యాండ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళ యొక్క బాధలను చెప్పుకుంటున్నారు, అవి తీరుతున్నాయి. 100% రైతుల పక్షాన మాత్రం 100% గట్టిగా ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కానీ రైతులకు ఏం చేయలేదు అని చెప్పేసి అంటుంది. రుణమాఫీ చేయలేదు, ప్లస్ వాళ్ళకు రైతు భరోసా లాగా చేస్తా అని చెప్పేసి అది కూడా వేయలేదు అని చెప్పేసి చాలా మంది మీడియా ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు. రైతు భరోసా ఇచ్చిండ్రు, రుణమాఫీ చేసిండ్రు, 2 లక్షల రుణమాఫీ చేసిండ్రు. ఇక్కడ ఏమైతుంది అని అంటే, పబ్లిక్ కి కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటివి ఏమైతే చేస్తుందో ఇవి పబ్లిక్ తీసుకుంటున్నారు. కానీ ఈ దుష్ప్రచారాలు, బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారాలు చేస్తుండ్రు. వీళ్ళు చేసేది ఎలా అయినా ప్రజలని డైవర్ట్ చేయాలని వాళ్ళు చూస్తున్నారు తప్ప ఇక్కడ ఎక్కడ లేదు. ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఒక్క ఇంటికి ఏదో ఒక విధంగా అందుతున్నాయి. అయితే రీసెంట్ కొన్ని వీడియో చూస్తే పావని గౌడ్, సో తనకి మొత్తం ఫైర్ అంటే తనకి మీకు ఏమైనా పర్సనల్ కూడా ఏంటి అసలు తన మీద మొత్తం ఏ అన్నట్టుగా అరుస్తుంటావు, ఏం మాట్లాడుతున్నావు అంటావు, మీ కేసీఆర్ గారిని బాబు అంటావు, మా రేవంత్ రెడ్డి గారిని ఏదేదో మాట్లాడుతున్నావు ఏంటి అని చెప్పేసి మొత్తం ఏదో పర్సనల్ గా తీసుకొని మాట్లాడుతున్నావు. అసలు ఏంటి పర్సనల్ గా అంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పర్సనల్ గా మాట్లాడినప్పుడు మేము కూడా మాట్లాడవచ్చు కదా. ఒక చెల్లెలుగా మేము మాట్లాడుతున్నాం. తను అసలు ఎవరు? ఫస్ట్ ఈ రోజు బాపు అని అడ్డం పెట్టుకొని బయటకు వచ్చిన తను ఈ రోజు మేము ఎవరి పేరు చెప్పుకోలేదు. మాకంటూ మేము బయటకు వచ్చినాం. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో
తోటి మేము బయటకు వచ్చినాము. కాబట్టి ఆమె బాపు అని బయటకు వచ్చింది. మేము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలతోటి బయటకు వచ్చినాము. ఆమె ఏంటిది అని అంటే ఏదో ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఏదో క్రియేట్ చేసి ఏదో నేను వైరల్ కావాలి ఇది అది అని మాట్లాడుతుంది తప్ప అక్కడ ఏమి లేదు. ఆమె చెప్పేటివన్నీ 100% అబద్ధాలే. సో ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్ నడుస్తుంది కదా, సో దీని మీద ఎవరు గెలుస్తారనేసి మీరు అనుకుంటున్నారు? ఏంటి అసలు? నవీన్ అన్నని గెలుస్తారు. ఎందుకు? జూబ్లీహిల్స్ గడ్డ బిడ్డ కదా. కొన్ని సంవత్సరాల నుండి జూబ్లీహిల్స్ ప్రాంతంలో వాళ్ళు అనేక సంక్షేమ పథకాలు కానివ్వండి, ఏదైనా వాళ్ళకు తోచినంత సహాయం వాళ్ళు చేసిండ్రు. వాళ్ళ కుటుంబం జూబ్లీహిల్స్ ప్రజలకి అండదండగా ఉన్నది. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకున్నారు, మహిళలకి శ్రీమంతాలు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చేశారు. వాళ్ళ కుటుంబం ప్రజా సేవలో ఉంది. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలు కూడా ఏ గల్లీకి పోయినా చిన్న పిల్లగాడు లాంటి వాడు కూడా నవీన్ అన్న గుర్తుపడుతుండ్రు. గత 10 సంవత్సరాలు ఏం చేసిండ్రు? జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని బీఆర్ఎస్ పార్టీ అధికారంలోనే ఉంది, ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. మరి ఏం చేసిండ్రు? ఎక్కడ గల్లీకి పోయినా, ఎక్కడ ఏడికి పోయినా మొత్తం డ్రైనేజ్ సిస్టమే కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ అంటే స్పెట్స్ పెట్టుకొని అఫీషియల్ ఉంటది కావచ్చు అని అనుకుంటారు, కానీ మరి చూసే గల్లీలలో అట్లనే ఉంది. వాళ్ళు 10 సంవత్సరాలు చేయని అభివృద్ధి ఈ రోజు అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళు ఎట్లా అభివృద్ధి చేస్తారు? ఒకటండి, ఇప్పుడు నవీన్ అన్న గెలిసేవన్నీ చేశారని అంటున్నారు కదా. నవీన్ అన్న ఇంత ముందుకు 2 సార్లు నిలబడ్డాడు, సో ఓడిపోయాడు అని చెప్పేసి కూడా ఓడిపోయాడు. బట్ ఇప్పుడు అట్లాంటి పర్సన్ మళ్ళీ గెలుస్తాడు అనుకోవచ్చా ఏంటి? 100% డెఫినెట్ గా గెలుస్తాడు. ప్రజల్లో ఆదరణ ఉంది నవీన్ అన్న. అప్పుడు కూడా ఉంది. కొన్ని అన్కండిషనల్ ఇష్యూస్ వల్ల అన్న బయటికి రాలేకపోయాడు, బయటికి వచ్చిండు బట్ గెలవలేకపోయాడు. బట్ ఇప్పుడు డెఫినెట్ గా గెలుస్తాడు. వాళ్ళ కుటుంబం ప్రజా సేవలో ఉంది కాబట్టి నవీన్ అన్నకి 100% జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం కడతారు. రీసెంట్ మీరు ఒక వీడియో చూశారు, అంటే నవీన్ అన్న బ్రదర్ వెంకట్ ఆయన వచ్చేసి మన ఎలక్షన్స్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో అక్కడికి వెళ్ళి అది గొడవ చేశారు అని చెప్పేసి ఒక వీడియో బయటకు వచ్చింది. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి, ఏ పార్టీ వాళ్ళు కానివ్వండి, ఇలా నవీన్ అన్నని డైరెక్ట్ గా ఎదుర్కోలేక, గెలుస్తుండు అని డైరెక్ట్ వాళ్ళు ఎదుర్కోలేక ఎలా అయినా వీళ్ళని డైవర్ట్ చేయాలి, ప్రజలని మభ్యపెట్టాలి. రౌడీ ఫ్యామిలీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. మరి రౌడీ ఫ్యామిలీ అనే ముందు ఒకసారి ఆలోచించాలి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఎందుకనంటే నవీన్ అన్న గారి కుటుంబం, చిన్న శ్రీశైలం గారు, ఈ యొక్క కేసీఆర్ గారి కుటుంబానికి ఎంత సేవ చేశారని ఒక్కసారి ఆలోచించాలి. కవిత పెళ్లికి పైసలు లేకపోతే పైసలు ఎవరు ఇచ్చిండ్రు? మీకు ప్రచార రథం లేకపోతే ప్రచార రథం ఎవరు ఇచ్చిండ్రు? ఈ రోజు రౌడీలు అంటున్నారు, మరి ఆ రోజు ఎందుకు తీసుకున్నారు ఇవన్నీ? రౌడీలు అనే ముందు ఆలోచించండి. మీరెంత రౌడీలు? రౌడీలని పార్టీలోకి జాయిన్ చేసుకుంటుంది మీరు, అడ్డంగా దొరికిపోయింది మీరు, లిక్కర్ దందా చేసింది మీరు, ఫోన్ ట్యాపింగ్ చేసింది మీరు, ఈ కార్ రేస్ లో అడ్డంగా దొరికింది మీరు, ఇవన్నీ చేసింది మీరు. కాబట్టి మీరా రౌడీలు? ఎవరు రౌడీలు? డెఫినెట్ గా నవీన్ అన్న అంటాడు ఇది నా గడ్డ అని. మీరు పక్కన మీ యొక్క నియోజకవర్గాలకి వెళ్తే మీరు కూడా ఇది నా గడ్డనే అంటారు. అట్లా అనుకోవచ్చు కదా. కానీ నవీన్ అన్న వార్నింగ్ ఇస్తున్నారని చెప్పేసి కూడా ఉంటుంది. అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన పర్సన్ వార్నింగ్ ఇవ్వడం ఏంది? నా గురించి ఎవరైనా వ్యతిరేకతగా మాట్లాడినా, వ్యతిరేకంగా ఇచ్చినా గానీ వాళ్ళు జూబ్లీహిల్స్ గడ్డ దాటరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి నవీన్ అన్న మాటలు వాళ్ళకి వార్నింగ్ లాగా అనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడే అర్థం చేసుకోవాలి వాళ్ళ యొక్క మనస్తత్వం. ఎట్లయినా గెలుస్తుండు, బట్ ఈయనని కొంచెం మనం డైవర్ట్ చేసి కొంచెం ఫేక్ ప్రచారాలు చేస్తే అయిపోతుంది కదా అనేసి అనుకుంటుండ్రు. కానీ అవన్నీ ఏం ఫలించవు వాళ్ళకి. నవీన్ అన్న ఏం అలా మాట్లాడేటోడు కాదు, ఎంత సౌమ్యుడు అది అందరికీ తెలుసు. బట్ పబ్లిక్ పరంగా ప్రజాసేవలో మాత్రం 100% డెఫినెట్ గా చేస్తాడు. కేటీఆర్ నిన్న మొన్న ప్రచారం చేస్తుండ్రు, ఓటుకు 5,000 తీసుకోండి, 10,000 తీసుకోండి. ఓటుకు పైసలు నేర్పించిందే నువ్వు. ఈ రోజు ఓటుకి పైసలు ఎందుకు, ప్రజలు ఎందుకు ఇట్లా పైసలు తీసుకుంటున్నారు? నువ్వే కదా నేర్పించింది. ఓటుకు స్టార్టింగ్ నుంచే నేర్పించారు. స్టార్టింగ్ లో వాళ్ళకి అధికారమే లేకుండా వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు? 10 సంవత్సరాల ఆనాడు నుంచి. దానికంటే ముందు వాళ్ళకి అధికారం లేకుండా కదా. అధికారం లేకపోయినా కూడా ఈ రోజు పైసలు నేర్పించింది అని అంటేనే కేటీఆర్. వాళ్ళు ఏమంటారు అంటే మేము వచ్చి 10 సంవత్సరాలు అయింది, ఫస్ట్ సారి మేము వచ్చింది ₹1 కూడా పంచలేదు, పంచకుండానే మేము అధికారంలోకి వచ్చామని చెప్పేసి చెప్తాం. మరి ఈనాడు ఎందుకు మాట్లాడుతుండ్రు అట్లా? సరే ఆనాడు వాళ్ళు పైసలు వంచలేదు అవన్నీ కాదు, మరి ఈనాడు ఎందుకు మాట్లాడుతున్నా? ఆనాడు మందు బాటిల్ వంచింది ఎవరు? ఇంత ముందుకి చాలా మంది కూడా చెప్పిన విషయం ఏంటంటే మేము ఫస్ట్ వచ్చినప్పుడు మాకు ఏ అధికారం లేకుండా, మా దగ్గర పైసలు లేకుండా, ఆర్థికంగా ఏమి లేకుండా, మీరే చెప్తా ఉన్నారు మేము మన ఆ వెహికల్ కొనుక్కోవడానికి డబ్బులు లేకుంటే చిన్న శ్రీశైలం దగ్గర కొనుక్కున్నాము. అట్లాంటి పరిస్థితులు ఉన్న మేము డబ్బులు ఎక్కడి నుంచి పంచుతారు? ఆ పొజిషన్ లో నుంచి ఈ రోజు ఈ అగ్గిపెట్ట ఇవన్నీ పట్టుకొని తిరిగిన వాళ్ళు ఈ రోజు ఇన్ని కోట్లు ఎట్లా సంపాదించుండ్రు? మరి ఆనాడు వాళ్ళు ఆ పొజిషన్ లో ఉన్నారు, మరి ఈనాడు ఇన్ని డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళకి పైసలు లేవనే చెప్పుకుంటున్నారు. మరి ఈ రోజు వీళ్ళకి ఇంత డబ్బు ఎక్కడిది? కొన్ని కోట్ల ఆస్తులు ఎక్కడి, ఫామ్ హౌస్లు ఎక్కడి, ఇవన్నీ ఎక్కడి? ఈ రోజు ఓటుకు 5,000 తీసుకోండి, 10,000 తీసుకోండి,
గుద్దుడు మాత్రం కారుకు గుద్దండి అని అంటే అది ఎంతవరకు కరెక్ట్? అంటే నువ్వు ప్రజలని ఎలా మోసం చేస్తున్నావు, అంటే నువ్వు ప్రజలని ఎలా డైవర్ట్ చేస్తున్నావు? ఇదేనా నీ బుద్ధి? ఇదేనా నీ మనస్తత్వం? అంటే ప్రజలని నువ్వు ఓటు అమ్ముకోండి అని చెప్తున్నావా? ఇది ప్రజాస్వామ్యం. నువ్వు ఓటు అమ్ముకునే అంత స్థితికి తీసుకొచ్చినావని అంటే అసలు నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకువి, అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. నిజంగా ఓటు నమ్మకమని చెప్పింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనా, లేకుంటే ఎంతమందికి ఓటర్లు అంటే జనాలు కూడా ఏమన్నా దానికి అలవాటు పడ్డారు అనుకోవచ్చు? అలవాటు అని కాదు, గతంలో పైసలు అనేది ఉండే, లేదు అని కాదు. బట్ ఈ రోజు ఏ పార్టీ ఉన్నప్పుడు ఉండేవచ్చు అనుకోవచ్చు. అది ఏ పార్టీ అని కాదు, గతంలో అంటే ఒక ఓటుకి ఒక 200 300 అంతవరకే ఉండే ఎప్పుడైనా, మన రాష్ట్రం అనే కాదు ఏ రాష్ట్రంలో అయినా. బట్ ఈ రోజు వేల దగ్గరికి వచ్చింది కదా. 10 సంవత్సరాలు అంటే 5 years బ్యాక్ తీసుకోండి, వందలు ఎక్కడ, వేలు వేల వరకు వచ్చింది. అంటే ఆ రోజు వాళ్ళు అంత డబ్బు సంపాదించుకుంటేనే కదా, అది పోయిన 5 సంవత్సరాలు వాళ్ళు ఆ డబ్బు సంపాదించుకుంటేనే కదా ఈ రోజు వీళ్ళు వేలు పైసలు ఇచ్చి ఓట్లని కొంటున్నారు. అంటే ఒకసారి గమనించాలి, నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకువి, ఒక మాజీ మినిస్టర్వి, ఈనాడు ఎమ్మెల్యేగా చేస్తున్నావు. నువ్వు అమెరికాలో చదివినా నీ తోపు తురుంకాన్ అనేటోనివి ఈ రోజు ఇలా మాట్లాడతారా? పెద్ద పెద్ద స్టేజ్ల మీద నువ్వు ఇలా మాట్లాడితే ప్రజలు ఏంటిది ఏమనుకుంటారు? అంటే నువ్వు ఏం అలవాటు చేస్తున్నావు ప్రజలకి? మంచి చెప్పడం నీ అలవాటు కాదా? చెడే చెప్తావు ఎప్పటికీ? మీ కుటుంబ పాలన, మీ కుటుంబం ఎప్పుడైనా చెడు పనులు చేస్తారు, అంటే ప్రజలకు కూడా అదే చెప్తున్నావా నువ్వు? సో అంటే మీరు కౌంటర్ మొత్తం ఇచ్చేది ఓన్లీ బీఆర్ఎస్కి. బీజేపీ సైడ్ అసలు మీరు దాని గురించి మాట్లాడలేదు. ఎందుకంటే బీజేపీ కూడా కొన్ని ప్లేస్లలో ఏమన్నా అంటే ఇప్పుడు అజరుద్దీన్కి ఎంపీ పదవి ఇవ్వడానికి కారణం ఏంటంటే గెలిపించుకోవడం కోసం అని చెప్పేసి అన్నారు. అంటే దాని గురించి మీరు ఏమంటారు? మరి గెలిపించుకోవడం అని కాదు, ఎందుకు మైనార్టీస్ కి ఇవ్వద్దా? మేము మైనార్టీస్ అని అంటారు, మీ మైనార్టీ వాళ్ళు కూడా అన్నారు కదా, వీళ్ళే కాదు బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడారు. దాని గురించి మీరు ఏం మాట్లాడారు? అంటే బీఆర్ఎస్ మీద మన మీకు కోపమా ఏంటి అని? బీఆర్ఎస్ మీద కోపం కాదు, బీజేపీ మీద కోపం అని కాదు. అసలు వాళ్ళు ఏం చేసిండ్రు? ఫస్ట్ వాళ్ళు చెయ్యలేదు ఏమి. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే విమర్శిస్తున్నారు. మరి మీరు చెయ్యండి, మేము చేస్తున్నాం కదా, ఎందుకు మీకు జీర్ణించుకోలేకపోతున్నారా? ఈ క్రెడిట్ అంతా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి క్రెడిట్ అంతా పోతుంది. పాపం మేము ఇది అంతా చేయలేకపోతుంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేస్తుండ్రు. ఒక చిన్న కార్యకర్త నుంచి ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయి వరకు తెలంగాణ మొత్తం సాధించింది, ఇదంతా చేసింది మొత్తం మన రేవంత్ రెడ్డి గారు అంటారు. రేవంత్ రెడ్డి గారు అండి మనం. ఇప్పుడు మీరు అదే చెప్తున్నారు కదా, 10 సంవత్సరాలు అది అభివృద్ధి కాలేదు, ఇప్పుడు మేము వచ్చినాకనే చేసినామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే 10 సంవత్సరాలు వాళ్ళు అభివృద్ధి చేయలేదు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి కాదే డిస్ట్రిక్ట్లలో కలెక్టర్ ఆఫీస్ వచ్చిందా? ప్రతి డిస్ట్రిక్ట్ లో కలెక్టర్ ఆఫీస్ కట్టారు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు వీళ్ళు వచ్చేసి మొత్తం ఇప్పుడే అయిపోయింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు, మేము వచ్చినాక చేసామన్నట్టుగా మాట్లాడుతున్నారు. అట్లానే అనట్లేదు, మీరు చేసింది, మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసింది ఏంటిది? కబ్జాలు చేసిండ్రు. ఎక్కడైనా ఈ రోజు ఈ కట్టాలి అని అంటే కబ్జాని, అక్కడ సగం వరకు కబ్జా చేస్తాం, సగం వరకు కడతాం. అలా ఒక 100 కోట్లు ఉంటాయి, 50 మేము తీసుకుంటాము, మిగతాది మేము కడతాము. అట్లా వాళ్ళు ఆ విధంగా చేసి పైసలు డబ్బులు సంపాదించుకున్నారు తప్ప ఏదో వాళ్ళు ఇలా కట్టినాము అని కాదు. ఏదైనా వాళ్ళు కడితే దాంట్లో వెనుక వాళ్ళు పైసలు తీసుకున్నారు. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు చూడండి, ఎన్ని కోట్లు దోచుకున్నారు. ఇలా ఆ ఒక కాళేశ్వరం ప్రాజెక్టు తోటే ఈ రోజు కొన్ని వేల కోట్లు దోచుకొని అలా ఫామ్ హౌస్లు కట్టుకొని ఫామ్ హౌస్లలో పరిమితమై ఉంటున్నారు. అంటే ఒక్కసారి ఆలోచించాలి, వాళ్ళు చేసిన దానికి వాళ్ళు ఎన్ని కోట్లు దోచుక తిన్నారు, ప్రజల సొమ్ము దోచుక తిన్నారు. మీ యొక్క సొంత డబ్బు కోసం మీ యొక్క సొంత డబ్బుది మీరు ఖర్చు పెట్టి మీరు కట్టలేదు, ప్రజల సొమ్ముతో మాలాంటి ఫ్యామిలీస్ వాళ్ళ సొమ్ముతో మీరు ఆ ఒక్క కట్టారు తప్ప ఇక్కడ మీరు సొంత డబ్బుతో కట్టలేదు, ఏం లేదు. ఆ రోజు రాష్ట్రం మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పచెప్తే ఈ రోజు ఎన్ని కోట్లు అప్పు చేశారు ఒక్కసారి ఆలోచించాలి. వాళ్ళు పైసలు అటు అప్పు చేసిండ్రు, ఇటు దోచుక తిన్నారు. రెండిటికి 2 సెటిల్ అయినా ఈ రోజు, అందుకే అంత అహంకారమైన మాటలు మాట్లాడుతుంటారు. సో లాస్ట్ వన్ ఫైనల్ క్వశ్చన్ అండి, ఇప్పుడు నిజంగా ఆటో డ్రైవర్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతుందా లేదు? ఒక్కసారి ఆలోచించాలి, ఆటో డ్రైవర్ వల్ల ఫ్యామిలీ సఫర్ అవుతుందా అని అంటే, ఆటో డ్రైవర్ వాళ్ళ సపోజ్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ వైఫా, వాళ్ళ పిల్లల ఫ్రీ బస్సులు ఎక్కుతుండ్రు కదా, వాళ్ళకి సేఫ్ అవుతుంది కదా ఒక సైడ్. ఇటు వాళ్ళు పైసలు పెట్టి వెళ్తారు కావచ్చు, ఇటు సేఫ్ అవుతుండ్రు కదా. అంటే ఎప్పటికీ ఫ్రీ బస్సులోనే ట్రావెల్ చేయలేరు కదా ఎవరు, ఆటోస్ కూడా వెళ్తారు కదా, విలేజెస్ కానివ్వండి ఎక్కడికైనా. ఇప్పుడు డైరెక్ట్ ఆటోస్ మాట్లాడుకుంటారు, లేకపోతే ఎవ్రీ టైం ఫ్రీ బస్కే వెళ్ళిపోరు కదా, నార్మల్ గా ఆటోస్ కూడా వెళ్ళిపోతారు కదా. ఈ విధంగా కూడా ఆలోచించదు కదా, ఎందుకు ఫ్రీ బస్ వల్లనే ఆటో వాళ్ళకి ఇబ్బంది అని. ఆటో వాళ్ళకి ఇబ్బంది అనేది అది వాస్తవమే కొంచెం, బట్ ప్రభుత్వం ఏం చెప్తుంది, మేము దాన్ని పరిష్కరిస్తాము అనేసి చెప్తుంటే డెఫినెట్ గా చేస్తుంది. కాబట్టి ఇలాంటి అపోహలు ప్రజలు నమ్మొద్దు. మీరు ఫ్రీ బస్ ని వాడుకుంటున్నారు,
తీసుకోండి, అది కరెక్టే కావాలి. ఎందుకనంటే ఈ రోజు మేము దగ్గర ఒక 1 వీక్ రావడానికి ఫ్రీ బస్ యూజ్ అవుతుంది అనుకోవచ్చు. అవుతుంది. ఇప్పుడు వెళ్ళిపోవడానికి దగ్గర మేము 500 to 600,000 రూపీస్ వరకు సేవ్ చేసుకుంటాం. అట్లా ఒక మంత్లీ కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఎంత సేఫ్ అవుతుంది, చాలా సేఫ్ అవుతుంది. కాలేజెస్ కి మాత్రం చాలా సేఫ్ అవుతుంది. అంటే చెప్తున్న వాళ్ళే లేడీసే స్కూల్కు కాలేజ్కి ఎవరైనా వర్క్ చేసుకున్న వాళ్ళకి మాత్రం పెడితే బాగుంటుంది, ఈ సామాన్య ప్రజలకు అవసరం లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు. దాని గురించి ఏమంటారు? అట్లేం లేదండి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది. ఒక ఫ్రీ బస్ అన్నప్పుడు ప్రతి ఒక్క ఫ్యామిలీకి యూస్ఫుల్ అవుతుంది. ఎందుకనంటే ఈ రోజు దేవుని దర్శనాలకు వెళ్ళాలన్నా ఫ్రీ బస్కి వెళ్తున్నారు, అన్నిటికీ ఫ్రీ బస్ వెళ్తున్నారు. బట్ కొన్నిటి దగ్గర ఆటోస్ కూడా ట్రావెల్ చేస్తుండ్రు, దాంట్లో ఏం తేడా అనేది ఏం లేదు. ఇప్పుడు నార్మల్గా మనం ఎప్పటికీ ఫ్రీ బస్లో అయితే ట్రావెల్ చేయలేము, ఆటోస్లో కూడా ట్రావెల్ చేస్తాము. బట్ ఇవన్నీ కొంచెం నమ్మకండి ప్రజలు. సో లాస్ట్ వన్, ఇప్పుడు నవీన్ అన్న గెలుస్తారని చెప్పేసి అంటున్నారు కదా, ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలవచ్చు? 50,000 మెజారిటీ ఓట్లతోటి నవీన్ అన్న గెలుస్తారు. సో ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో ఇంతగానో మాట్లాడడానికి అసలు ఏంటి రీజన్? అంటే ఏమన్నా మీరు ఆశిస్తున్నారా, లేకుంటే ఏమన్నా పొందాలనుకుంటున్నారా, లేకుంటే కాంగ్రెస్లో నా పేరు మోత మోగాలని చెప్పేసి అనుకుంటున్నారా? అసలు ఏంటి? కాంగ్రెస్ లో పేరు మూత మోగాలని కాదు, ఏమి ఆశించి అని కాదు, ఏది కాదు. నేను చేసే కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ఒక సంక్షేమ పథకాలు నాకు నచ్చి, నేను కాంగ్రెస్ ప్రభుత్వం ఇవి చేస్తుంది ప్రజలకి ప్రజల దగ్గర చూపిద్దాము, ప్రజలకి ఇవి అందే విధంగా చేద్దాము, అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి కదా అనేసి ఒక ఇంటెన్షన్ తోటే నేను ఇలా వీడియోస్ తీస్తున్నా. బట్ నాకేదో వస్తుంది, నేనేమో తింటున్నా అనేసి అదేం లేదు. 100% నాకు ఏం లేదు అందులో. అంటే ఇప్పుడు మీరు ఏమైనా రాజకీయంలో వచ్చే ఆలోచన ఉందనుకోవచ్చా? అట్లా ఫ్యూచర్, ఇట్ డిపెండ్స్ ఆన్ ఫ్యూచర్. తర్వాతకి ఏదైనా ఉందా మొత్తానికి? ఉంది అంటే లేదు, అట్లనేం లేదు. నాకు రాజకీయంగా పోవాలి, నేను ఇది చేస్తే అది చేస్తే అని కాదు, రాజకీయం అని కాదు. నాది బీటెక్ లాస్ట్ అయితే కంప్లీట్ అయింది, నేను జాబ్ చేస్తాను. బట్ ఇప్పుడే నేను రాజకీయం చేస్తా అది చేస్తా అనేది కాదు. ప్రజలకి తెలుద్దాము, ప్రజలకి ఈ యొక్క సంక్షేమ పథకాలు నెరవేరుద్దాము అనే ఒక ఇంటెన్షన్ తోటే నేను చెప్తున్నా అంతే. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను నేను చెప్తున్నాను. సో మీరు బీటెక్ చేశారు కదా, సో మీ ఇంట్లో ఏమన్నా అంటారా? అంటే ఆల్రెడీ ఈ రాజకీయం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, మంచిగా బీటెక్ చేసినావు, మంచిగా ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఈ అనవసరమైన లొల్లి, ఈ అనవసరమైన పెంట ఎందుకు తీసుకొస్తున్నావు అని చెప్పేసి ఇంట్లో ఎవరైనా అబ్జెక్షన్ చేశారు? ఎవరు ఆబ్జెక్షన్ చేయరు. ఎందుకనంటే ఆబ్జెక్షన్ చేస్తారా చేయరా అది సెకండరీ. ఈ రోజు ఒక ఉమెన్ బయటికి రావాలి, నాలాంటి యువత బయటికి రావాలి. మన యువతకి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు చెప్పుకోవాలి. ఈ రోజు యువత బయటికి రాకపోతే మనం ఇక్కడే నలిగిపోతాము. బట్ మనలాంటి వాళ్ళు కూడా బయటికి వస్తే పబ్లిక్ కి కానీ ఒక యువత చైతన్యం వస్తుంది. డెవలప్మెంట్ పరంగా కానివ్వండి, మాటలన్న పరంగా కానివ్వండి, ఏదైనా యూత్ అనేది బయటికి రావాలనే ఒక ఇంటెన్షన్ తోటి నాలాంటి వాళ్ళని, నన్ను ఇన్స్పిరేషన్ అని కాదు, నేను వేరే వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని నేను వస్తున్నా. బట్ నా ఆలోచన ఏంటిదంటే, ఇంత మనం ఉంటాము, జాబ్ చేయొచ్చు, చేయలేమని కాదు, జాబ్ చేయొచ్చు. బట్ మనం యూత్ అనేది బయటకు వస్తేనే కదా రేపు ప్రజల సమస్యల పైన ఇంకా మనం పోరాడగలుగుతాం, ప్రజలకి ఏం బాధలు ఉన్నాయో మనం నెరవేర్చగలుగుతాము. ఎంతకు ఉన్నా ఒక మహిళ అన్నప్పుడు, ఒక ఉమెన్ అన్నప్పుడు ఇంట్లోకే పరిమితం కారు కదా, మనలాంటి వాళ్ళు కూడా బయటికి రావాలే కదా అని ఒక ఇంటెన్షన్ తోటే, అంతే నాది. రేవంత్ రెడ్డి గారు వచ్చేసి 20 months అవుతుంది. ఈ 20 months లో బతుకమ్మ చీరలు లేవు, మన క్రిస్మస్కి అవి ఇస్తారు, అప్పుడు లేదు బట్టలు, ప్లస్ రంజాన్కి ఇస్తారు. అంటే ఎందుకు జస్ట్ బట్టలే పంచట్లేదు, అట్లాంటిది ఇవన్నీ ఇస్తారు అనుకోవచ్చా? ఇప్పుడు అవన్నీ ఆలోచించద్దు. ఫస్ట్ మనము ప్రజాసేవ చేస్తున్నాం. ఇదేదో చీర వస్తుంది, 200 చీర, ఇది అది అని గతంలో అనేవాళ్ళు. బట్ ఇవన్నీ వద్దు. మనం ప్రజల్లో మంచి పథకాలని తీసుకెళ్దాం, ప్రజలకి మంచిగా నెరవేరుద్దాం అని ఒక ఇంటెన్షన్ తోటి చేస్తున్నారు తప్ప ఇవి ఇయ్యలేదు అవి ఇయ్యలేదు అని బంద్ చేయండి కొంచెం. ఎందుకనంటే ఎప్పుడు మనం తీసుకుంటున్నాము అయిపోతుంది, అంతే కదా. ఈరోజు మనము ఒక ఇంట్లో సన్న బియ్యం తింటున్నాము, ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నారు, 500 గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారు. ఇట్లా వెళ్తే ఒక ఫ్యామిలీ ఎంత డెవలప్మెంట్ అవుతుంది ఒకసారి ఆలోచించండి. ఈ రోజు మనం ఒక నెలకి ఒక 4,000 నుంచి 5,000 మధ్యలో ఆదాయం చేసుకుంటున్నాం. ఇది దాంట్లో కవర్ అయిపోతున్నాయి. ఆదాయం ఇంపార్టెంట్, మనకి ఇవి వస్తున్నాయా అవి వస్తున్నాయా అని కాదు, ఆదాయం ఇంపార్టెంట్. ఈ రోజు సన్న బియ్యం ద్వారా కానివ్వండి, ఈ సంక్షేమ పథకాల ఆదాయం వస్తుంది మనకి, మనం ఫ్యామిలీ సెట్ అయిపోతున్నాం, మనం ఖర్చులకి అవి వాడుకోగలుగుతాము. కాబట్టి ఇవన్నీ కొంచెం బంద్ చేయండి అని నా ఆలోచన. మేడం, ఇప్పుడు మీరు చెప్తున్న విషయం ఏంటంటే జనాలకు వచ్చేసి కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి అనేది మీకు తెలియట్లేదు, నేను ఎడ్యుకేట్ చేస్తున్నా అని చెప్పేసి చెప్తున్నారు, అంతే కదా? అంతేనా? అంతే. సో అట్లా అంటే ఇప్పుడు నిజంగా అది
కాంగ్రెస్ ప్రభుత్వం మీద జనాల్లో ఉన్న అభిప్రాయం ఏంటి? గుడ్డా బ్యాడ్? గుడ్. ఇన్ని చేస్తున్నా బ్యాడ్ ఎందుకని అంటారు? ఇప్పుడు వాళ్ళు 10 సంవత్సరాలు చెప్పినవి చేయలేదు. దళిత ముఖ్యమంత్రి అన్నారు, దళితులకి 3 ఎకరాల భూమి అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, ఇంటికొక ఉద్యోగం అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు చేసినవి వాళ్ళు చెప్పినవి చాలా ఉన్నాయి. మోసపూరిత మాటలు చెప్పినవి బాగున్నాయి. ఈ రోజు అడ్డం పొడుగు మాటలు మాట్లాడేటోళ్ళందరికీ మీరు గతం ఆలోచించండి. ప్రజల సంక్షేమం కోసం మీరు కోరేటోళ్ళు అయితే ప్రభుత్వానికి ఇది అందించండి, ఈ యొక్క సంక్షేమ పథకం ప్రజలకి అందితే బాగుంటది అనేసి సలహా ఇవ్వండి. ఇలా చేత కాదు, ఇలా మాట్లాడరు. ఎప్పుడైనా మనం ఎత్తితేనే మనం హైలైట్ అవుతాము, ఇక్కడ చదువుకున్నాము, మనం అక్కడ చదువుకున్నాము, మాకు తోపు మాటలు వస్తాయి, మేము ఇంగ్లీష్ బాగా మాట్లాడతాం అనే వాళ్ళే తప్ప మరి ప్రజల సంక్షేమం కోసం మీరు పోరాడేటోళ్ళు అయితే మరి చెప్పండి, ప్రభుత్వానికి సలహా ఇవ్వండి. ఏడి మాజీ ముఖ్యమంత్రి సలహాలు ఇస్తే తీసుకోరని ఏ రోజు అనలేదు. ఒక్కసారి ముఖ్యమంత్రి మాటలు వినండి, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి, మీరు ఇది చేయండి అది చేయలేదు అనిపండి, మేము వింటాము. ఏడి ప్రతిపక్ష నాయకుడు, ఏడి ప్రజల సమస్యల పైన పోరాడే వ్యక్తి కాదా? కేసీఆర్ గారు కాదు కదా చెప్పాల్సింది, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరున్నా కానీ చెప్పొచ్చు కదా. వాళ్ళు చెప్తున్నాడు ఎట్లా అని చెప్పేసి వాళ్ళు ఎక్కడ చెప్పిండ్రు? ఎప్పుడు ఎత్తడమే సరిపోతుంది. అంటే ఆటో వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదని చెప్తున్నాము, అయినా కానీ ఇంకా వినిపించుకోవట్లేదు అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి మొత్తం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100% చెప్పిండు, మేము వింటాము చెప్పండి అనేసి ఎన్నోసార్లు చెప్పిండు. అసెంబ్లీ సెక్షన్స్ లో చెప్పారు కదా, ఆటో వాళ్ళు సఫర్ అవుతారని చాలా సార్లు చెప్పారు కదా, ఎందుకు పట్టించుకోవట్లేదు? పట్టించుకుంటారు, 100% పట్టించుకుంటామనేసి చెప్పారు రేవంత్ రెడ్డి గారు. పట్టించుకుంటారు, డెఫినెట్ గా పట్టించుకుంటారు. ఈ రోజు అంటే వాళ్ళ కుటుంబం డెవలప్మెంట్ అవుతుంది, ఏదో ఒక విధంగా వాళ్ళ కుటుంబం డెవలప్మెంట్ అవుతుంది. బట్ 100% రేవంత్ రెడ్డి గారు పట్టించుకుంటారు దీని విషయంలో. సో ఇప్పుడు నవీన్ అన్నకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మన ఎఫెక్ట్ పడవచ్చు అనుకోవచ్చా? లేకుంటే ఎట్లా అంటే ఇప్పుడు జనాల్లో కొంతమందికి ఇది రాలే అది రాలే అనేసి కొందరికి ఉన్నది కదా ఆలోచన. ఏమీ లేదు ఎఫెక్ట్, ఎందుకంటే అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. రేపు డెవలప్మెంట్ కావాలి. ఫస్ట్ మనం తెలంగాణ రైజింగ్ 2047 కోసం పోటీ పడుతున్నాం. ప్రపంచ దేశాల్లో మన రాష్ట్రం ఒక గుర్తింపు వచ్చేలా మనం పోటీ పడుతున్నాం. కాబట్టి డెవలప్మెంట్ కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంని మనం ఎంచుకోవాలి. నవీన్ అన్నని గెలిపియాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అభివృద్ధి కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది, బయట వాళ్ళు చేస్తారా? ఈ రోజు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము ఇది చేస్తాం అది చేస్తాం. మరి 8 మంది మీరు ఎంపీలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో, మాది బీసీ పార్టీ అంటున్నారు. మొన్న గుళ్ళకి చెప్పులు వేసుకుపోయిండ్రు. మరి బీసీ పార్టీ అయినప్పుడు ఒక హిందూ అని మాట్లాడే వాళ్ళు అందరం హిందూసే, మనం బీసీ పార్టీయా ఏ పార్టీయా పక్కకు పెట్టండి. మరి అట్లా గుళ్ళకి చెప్పులు వేసుకోవడం ఇది ఎంత నీచమైన బుద్ధి ఒకసారి ఆలోచించండి. బీసీ పార్టీ అన్న వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉన్నారు. బీసీలకి 42% రిజర్వేషన్ ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? రాజీనామా చేయండి. ఎందుకు రాదు బీసీ 42% రిజర్వేషన్? ఎందుకు కొట్లాడతలేరు? ఇక్కడేమో ఇది అది అని మాట్లాడతారు, అక్కడ ఏమో ఏం లేదు, జస్ట్ డైరెక్ట్ వాళ్ళకి భయం. అక్కడ ఆడిపోయి మాట్లాడాలంటే వాళ్ళకి భయం, ఇక్కడనే మాటలు అక్కడ ఏమి ఉండవు. ఎట్లయినా బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే కదా, కాబట్టి వాళ్ళు లోపల ఒప్పందాలు చేసుకొని ఇలా మాట్లాడుతుండ్రు. మేడం ఇప్పుడు మీరు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని చెప్పేసి అంటున్నారు, అంటే ఏ ఉద్దేశంతో అంటున్నారు ఆ మాట? మీరు ఏ ఉద్దేశమైనా గతంలో 2023 ఎలక్షన్లలో వీళ్ళు అధికారం కోల్పోయినారు. ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. తర్వాతకి పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి, డిపాజిట్ కూడా దిక్కులేదు. అంటే ఇక్కడనే మనం అర్థం చేసుకోవాలి, డిపాజిట్ ఎందుకు దిక్కులేదు బీఆర్ఎస్ కి అంటే వీళ్ళు బీజేపీకి మద్దతు ఇచ్చిండ్రు. ఆల్మోస్ట్ సిటీ మొత్తం వాళ్ళే ఉన్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. మరి ఎందుకు గెలవలే? పార్లమెంట్ ఎలక్షన్ లో ఎందుకు గెలవలే? గుండు సున్నా ఎందుకు వచ్చింది? డిపాజిట్ ఎందుకు కోల్పోయిండ్రు? వాళ్ళు బీజేపీకి వాళ్ళు ఆల్రెడీ లోపల వాళ్ళకి ఒప్పందాలు ఎన్నో ఉంటాయి, కానీ అది బయట పబ్లిక్ కి మేముతో ఇది అది అనేసి మాట్లాడతారు, కానీ వాళ్ళు లోపల ఎన్నో ఒప్పందాలు చేసుకున్నారు. మరి అదే చూస్తే మనకి కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, మరి వాళ్ళు అభ్యర్థినే పెట్టలేదు. దేనికోసం పెట్టలేదు అభ్యర్థిని? అంటే మీకు పార్టీలో ఎవరు లేరా? ఆలోచించాలి ఒకసారి, మీకు పార్టీలో ఎవరు లేరా? అసలు ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా నిల్చోడానికి అభ్యర్థి లేరు. అంటే ఇక్కడనే మనం ఇక్కడ ఆలోచించాలి ఇంకెక్కువ, ఎందుకంటే బీజేపీని గెలిపించుకోవడానికి వీళ్ళు అభ్యర్థిని పెట్టలేదు. వీళ్ళందరూ కూడా ఈ యొక్క బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా బీజేపీకే ఓటు వేయడం జరిగింది. ఒక్కసారి మీరు అభ్యర్థిని పెట్టలేనప్పుడు మరి మీరు ఎవరికి ఓటేశారో చెప్పాలి. చెప్పండి, మేము మద్దతు ఇస్తలేము, మేము దొంగలం కాదు, మేము ఇది కాదు అది కాదు అన్నప్పుడు మరి మీరు ఎవరికి ఓటేశారు? మీ దగ్గర ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఓటేసే అభ్యర్థులు ఉంటారు కదా, మరి మీరు ఎవరికి ఓటేశారు? మరి మీరు అయితే అసలు క్యాండిడేట్ నే పెట్టలేదు, మరి మీరు ఎవరికి ఓటేశారు? సో ఇక్కడ కూడా మరి ఈ రాడు చూస్తే రెడ్డి క్యాండిడేట్ ని ఎందుకు పెట్టినరు?
బీసీ పార్టీ అన్న వాళ్ళు రెడ్డి క్యాబినెట్ ని ఎందుకు పెట్టిండ్రు? ఎట్లయినా వాళ్ళ లోపల ఒప్పందాలు ఉన్నాయి, కానీ బయట అవి తెలుస్తలేదు. బట్ ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. 100% డెఫినెట్ గా వాళ్ళిద్దరు రెండు పార్టీలకి బుద్ధి చెప్తారు పబ్లిక్. కాబట్టి ఈ దొంగ ప్రచారాలు కొంచెం బంద్ చేయండి. అప్పుడన్నా పబ్లిక్ కొంచెం మంచి పేరు వస్తుంది. ఈ రోజు నేను తోపు తురుంకాను, నేను అమెరికాలో చదువుకున్నా, నేను అక్కడ చదువుకున్నా. కేసీఆర్ పేరు చెప్పుకొని బయటికి వస్తాడు తప్ప ఏనాడైనా ఎప్పుడైనా కేటీఆర్ అనే వ్యక్తి బయటకు వస్తాడా? కేటీఆర్ పేరు చెప్పుకొని, కేసీఆర్ పేరు లేనిది, తండ్రి పేరు లేనిది బయటకు వస్తారా? ఎట్లయితే నువ్వు చెల్లెని బయటికి పంపించేసినావు, ఇక రేపు మాపు హరీష్ రావు కూడా ఇక బయటికి పంపితే నేనే ఇక రాజు అని ఫీల్ అవుతుండు. కానీ రాజు ఈ రాజు ఆ రాజు పోయి అన్ని లోపలికి పోతాయి. సో లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, అంటే ఇప్పుడు యువత వచ్చేసి మీలా అది కొందరు మాట్లాడినా భయపడిపోతుంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఏమని చెప్పగలుగుతారు? ఎవరు భయపడొద్దు. ఇది ఒక సొసైటీ, మనం ఒక సొసైటీలో బతుకుతున్నాము. అన్ని దుష్ప్రచారాలు వస్తాయి, అవహేళన మాట్లాడతారు, ఇలా మాట్లాడతారు. అసలు ఎందుకురా ఈ అమ్మాయికి, ఎందుకురా ఇవన్నీ అవసరమా, చక్కగా ఇంట్లో ఉండొచ్చు కదా, జాబ్ చేయొచ్చు కదా అని అంటే ఇంటికే పరిమితం కావాలా? ఒక ఉమెన్, ఒక లేడీ, ఒక అమ్మాయి ఇంట్లోనే పరిమితం కావాలా? బయటికి రాకూడదా? ఒక్కసారి ఆలోచించండి. ఇంట్లో పరిమితం అని కాదు, మనం బయటికి రావాలి. సొసైటీలో ఏం జరుగుతుందని మనం తెలుసుకోవాలి. ఇంట్లో పరిమితమై ఉంటే మనకి ఏమి రాదు. సరే, మనం బువ్వ తింటున్నాము, ఈరోజు ఇంట్లో ఉండి తింటున్నామో బయట తింటున్నామో ఎక్కడ తింటున్నాం, బట్ పబ్లిక్ లోకి మనం వస్తేనే మన సమస్యలు ఏంటి, ఉమెన్ సమస్యలు ఏంటి, ఉమెన్ కి ఏం కావాలి, సేఫ్టీ ఏంటిది, ఉమెన్ సేఫ్టీ. ఈ రోజు ఇంట్లో ఉన్నాము అన్న ఏదో ఒక విధంగా ఎవడో ఒక్కడ వచ్చి అటాక్ చేస్తాడు, అది సామాన్ అయిపోతాయి. బట్ బయటికి వస్తేనే కదా మనకంటూ ఒక సేఫ్టీ ఉండేది. సో ఉమెన్ కూడా బయటికి రావాలని నా ఆలోచన. బయటికి రండి, పోరాడండి, మనకు కావాల్సినవి అన్ని మనం తెచ్చుకుందాము. సో మీకు సపోర్ట్ ఎవరు ఉన్నారు ఈ విధంగా బయటికి వచ్చి మాట్లాడుతున్నారు? మీకు ఎవరు సపోర్ట్ ఉన్నారు అనుకోవచ్చు? సపోర్ట్ అంటే నాకు మా డాడీ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్. నేను మా డాడీ వల్లనే నేను బయటికి వచ్చినాను. హీ విల్ ఎంకరేజ్ మీ సో మచ్. నాకు చాలా సపోర్ట్, నా ఒక రైట్ హ్యాండ్, నాకు అన్ని విధాలా హెల్ప్ చేస్తాడు మా ఫాదర్. మీ డాడీ ఏం చేస్తారు? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే పొలిటికల్ అంటే విలేజ్ లో వరకే, అంతే. ఫార్మర్, అగ్రికల్చర్ వర్క్ చూసుకుంటారు. మమ్మీ కూడా అగ్రికల్చర్ వర్క్ చేసుకుంటారు. బట్ డాడీకి కొంచెం హెల్త్ లేకపోండే, కరోనా అప్పుడు ఆపరేషన్ అయి ఉండే. సో అతనికి కొంచెం ఇబ్బంది ఉండే. బట్ ఈ విల్ ఆల్ క్లియర్. 100% నన్ను మాత్రం చాలా ఎంకరేజ్ చేస్తారు మా ఫాదర్. అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏమన్నా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ? లేదు, అట్లా ఏం లేదు. ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ సర్పంచ్ కి ఏం లేదు. జస్ట్ విలేజ్ వరకే, అంతే. కొంచెం ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి అట్లా చూసుకుంటారు, అంతే. ఓకే. సో నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, మీరు సోషల్ మీడియాలో కొన్ని చూస్తుంటే కొంచెం ఫైర్ వస్తాయి కదా, సో దానికోసం అడిగాను. మీ వెనకాల మీ డాడీ కానీ బ్రదర్ కానీ ఎవరన్నా గట్టిగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందేమో అనేసి అనుకున్నా, కానీ ఎవరు లేరు అనేసి. మీరు అంటే ఇప్పుడు ఒక డౌట్ నాకు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే మాట్లాడాలా? అంతే. ఎందుకంటే లేదంటే భయపడాలి మాక్సిమం. ఎందుకు ఇప్పుడు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే ఒక మహిళ గానీ నాలాంటి వాళ్ళకి బయటికి వస్తారా? లేకపోతే రారా? ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా నాలాంటి వాళ్ళు బయటికి వస్తారు, నేను తీసుకొస్తా. సో ఇప్పుడు మీరు మాట్లాడదు కాబట్టి మేబీ ఇప్పుడు రావచ్చేమో. ఎవరు? ఇప్పుడు మీరు మాట్లాడదు కదా, మీ ఇంకా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేరు కదా, సో మీరు వచ్చారు కాబట్టి మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా వస్తారేమో అనేసి అంటున్నాను. వస్తారు, డెఫినెట్ గా వస్తారు, రావాలని నేను అంటున్నా. ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకున్నా కూడా రావాలి, పబ్లిక్ కి రావాలి, మనం ఉమెన్ రావాలి. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే రావడమా లేకపోతే రాకపోవడమా, అది అసలు కాని పని. అది అనుకోవద్దు మనము. డెఫినెట్ గా యూత్ అనేది బయటికి రావాలి, ఉమెన్ బయటికి రావాలి, నాలాంటి వాళ్ళు బయటికి రావాలని నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి. చూశారు కదా వర్ష గారితో ఇంటర్వ్యూ. సో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కోసం థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.